ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జగన్ అక్రమాస్తుల కేసులో తన పేరును తొలగించాలని దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను ధర్మాసనం కొట్టేసింది. ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఏపీ సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. తాము ముందు పొరపాటున వేరే కేసుగా భావించి స్టే ఇచ్చామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పుడు పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్ చేశారని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని తెలిపింది. ఈ కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగించాలని ఆదేశించింది. ఓఎంసీ కేసులో క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని తొలగించి అక్రమాలు చేశారని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, అలాగే ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనల తర్వాత సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని సమర్థించింది. సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి గనుల కేటాయింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆమె జైలు జీవితాన్ని కూడా గడిపారు. అయితే ఓఎంసీ కేసులో తన పేరును తొలగించాలని శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్ పై అప్పటి ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తితో కేంద్రం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించగా కేసు నమోదైంది. సీబీఐ 2011లో తొలి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు పీఏ మఫజ్ అలీఖాన్, అప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడి రాజగోపాల్, కృపానందం, బీవీ శ్రీనివాసరెడ్డి పేర్లను ఛార్జ్షీట్లో చేర్చారు. 2022లో తెలంగాణ హైకోర్టు ఓఎంసీ కేసులో A6గా ఉన్న శ్రీలక్ష్మిని డిశ్చార్జ్ చేసింది. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. గతేడాది నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా తేల్చింది. 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. అలాగే దోషులుగా తేలిన వారికి 7 ఏళ్ల జైలు శిక్ష, 10,000 జరిమానా విధించింది. ఓఎంసీ కేసులో సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ కృపానందంను నిర్దోషిగా తేల్చింది.